మన ప్రభువును ప్రియరక్షకునైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామమున ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తూ ఉన్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియమైన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన ప్రియ సంఘ సభ్యులు శ్రీమతి క్లారిజా క్రిస్టిన్ ఫిలిప్ గారు యెహోవాను ఆశ్రయించటం మేలు, ఇట్ ఈస్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అనే అంశంపై మనకు అందిస్తున్న దైవ సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాం. సందేశానికి అనుబంధంగా శ్రీమతి షకీనా గ్లోరీ కాలేబ్ గారు పాడిన యెహోవా కొరకు ఎదురుచూడు మనసా అనే పాటను ముందుగా విందాం. సందేశం తర్వాత శ్రీమతి స్వర్ణలత జేసన్ గారు ఆలపించిన దేవా నీవే నా ఆశ్రయము అనే పాటను, ఆ తర్వాత శ్రీ నిస్సీ జాన్ గారు ఆలపించిన ప్రభువా నే నిన్ను నమ్మి నిన్ను ఆశ్రయించినాను అనే గీతాన్ని విందాం. ఈ సోమవారం జనవరి 12న ప్రసారం చేస్తున్న ఈనాటి ఈ కార్యక్రమం మీకందరికీ మన క్రీస్తు ప్రభుని దీవెనలు అందిస్తుందని ఆశిస్తూ మీకు అందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రజలను విడిపించి అరణ్యములో తోడుండి సముద్రములో మార్గమేసి బలమైన హస్తముతో తన ప్రజలను విడిపించి అరణ్యములో తోడుండి సముద్రములో మార్గమేసి చేపట్టి వారిని అద్దరికి చేర్చిన యెహోవా కొరకు ఎదురు చూడు మనసా సిగ్గునందనీయడు నా తండ్రి నిన్ను. చెరసాల పాలై చింతలతో మిగిలిన అన్నలచే అమ్మబడి అనాథగా అలమటించి చెరసాల పాలై చింతల
కొరకు ఎదురు చూడు మనసా, సిగ్గునందనీయడు నా తండ్రి నిన్ను. యెహోవా కొరకు ఎదురు చూడు మనసా, సిగ్గునందనీయడు నా తండ్రి నిన్ను. కష్టమైన కన్నీరైనా ఓపికతో నీ పరుగు కొనసాగించు. కష్టమైన కన్నీరైనా ఓపికతో నీ పరుగు కొనసాగించు. యెహోవా కొరకు ఎదురు చూడు మనసా, సిగ్గునందనీయడు నా తండ్రి నిన్ను. నేటి దినమున HTC డైలీ డివోషన్ కొరకు మీకు అందరికీ నా స్వాగతం పలుకుతున్నానండి. దేవుడి యొక్క వాక్యమును మరి ధ్యానించకముందు ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడగు దేవా, సర్వ సృష్టికర్త నీకు వందనాలు ప్రభువా. నీ నోటి మాట ద్వారా ప్రభువా లోకంని సృష్టించిన వాడా నీకు వందనాలు ప్రభువా. నీ మాట కొరకు వేచి ఉంటున్నాం ప్రభువా. దయతో కనికరించి ప్రభువా నా తండ్రి, నీ యొద్ద నుండి వస్తున్న ప్రతి మాటను బట్టి మమ్మల్ని జీవింపచేయమని, మాతో మాట్లాడమని యేసు నామం నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఈ రోజున కీర్తనల గ్రంథము 118, 8, 9 వచనములు, 2 వచనములు కూడా మనం ధ్యానిద్దాము. నేటి దినమున యెహోవాను ఆశ్రయించుట మేలు, ఇట్ ఈస్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అనే దాని మీద మనము ఈ రోజున వాక్యమును ధ్యానిస్తాము. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అలాగనే కీర్తనలో 62:8 కూడా జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఎంచుడి అని ఉన్నది. ఇది ప్రత్యేకంగా మరి క్రైస్తవ జనాంగంకి మరి చాలా విలువైన మాటలుగా మనము భావించుకోవాలి. ఎందుకంటే అనేక మార్లు మనము లోకంలో ఉండే వ్యక్తులను నమ్ముతున్నాము, మరి లోకంలో ఉండే ఆయా సంస్థలను నమ్ముతున్నాము, ఆయా మరి ప్రజలని మనము చుట్టూరు కూడా మరి వారందరినీ నమ్మగలుగుతున్నాము. అయితే మరి మన వాక్యంలో ఏమనున్నది అని అంటే, యెహోవా మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి మనుషులని నమ్ముకొనుట అనే మ్యాటర్ మనం తీసుకున్నట్లయితే అనేక మార్లు మనం మోసపోతూ ఉంటున్నాము. నేను కూడా అంతకు మునుపు చాలాసార్లు కూడా ఈ విధంగా మరి మనుషులను నమ్ముట వలన మోసపోయాను. అలాగనే మరి దేవుని ఆశ్రయించుట వలన ఎన్నో మేళ్ళు కలిగినాయి నా జీవితంలో, ఎన్నో విజయములు సాధించగలిగినాను. కాబట్టి మరి ఈరోజు దేవుడు మనందరితోటి కూడా మాట్లాడుతుంటున్నాడు. మరి యోబు కూడా ఎలాంటి తెగింపు జీవితము యోబుకు ఉండే అంటే, ఆధ్యాత్మిక పరంగా మరి అంత బలమును పొందుకున్న ఆ వ్యక్తిగా ఉంటున్నాడు. దేవుడి యందు అంత నమ్మిక కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. కాబట్టి యోబు గ్రంథం 13:15 ఇదిగో ఆయన చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును అని మాట్లాడినట్టు మనం చూస్తుంటున్నాం. మరి నిజంగా ఇటువంటి మాట మన జీవితంలో, మనం క్రైస్తవులం అంటున్నాము, మరి ఇటు మాట మనము పలకగలుగుతున్నామా అంటాడు. మరి దేని కొరకు ఆయన కనిపెడుతున్నాడు? ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెడుతున్నాను. దేని కొరకు అండి?
దేవుడి యొక్క కార్యముల కొరకు కావచ్చు, దేవుడి యొక్క మరి రాకడ మరి ఏ విధంగా ఉంటుంది ఆ సమయంన అతడు అది ఆలోచించాడో లేడో మనకు తెలియదు. కానీ ఆయన కనిపెడుతున్నాడు. నేను ప్రార్థించే ప్రతి అంశముకి నాకు జవాబును దేవుడు ఇస్తాడని నమ్మాడు. అలాగనే ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజుపరుస్తును అని మాట్లాడుతుంటున్నాడు. మనం ఆ విధంగా చెప్పగలుగుతున్నామా? ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుస్తా అంటున్నాడు కదా. మనం ఏం రుజువుపరుస్తున్నాం మన జీవితంలో? మరి మనం న్యాయపరంగా నడవగలుగుతున్నామా? మనం ఆయనను నమ్మగలుగుతున్నామా? ఏ స్థితిలో మనం ఉంటున్నాం? నన్ను చంపినా పర్వాలేదు, నేను మటుకు మరి దేవుని కొరకే కనిపెట్టుచున్నాను అనే మాటలు ఎంతో ధైర్యమును ఈరోజు మనందరు కూడా ఇస్తుంది. మనం అనేక మార్లు కూడా మరి గమనిస్తుంటున్నాము. ఈ 9వ వచనంలో ఏ విధంగా రాసి ఉన్నది అంటే, ఇట్ ఈస్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ దాన్ టు పుట్ కాన్ఫిడెన్స్ ఇన్ ప్రిన్సెస్. కాబట్టి తెలుగులో మరి రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే అని ఉన్నది. ఓకే, ఈ రోజులలో మనము రాజులైతే ఈ రోజులలో లేరు, ఎక్కడో మరొక దేశంలో మనం అట్లా చూడగలుగుతాము, 1-2 దేశాలలో. అయినను మరి ఈరోజు ఒకవేళ మన అడ్మినిస్ట్రేటివ్ సైడ్ రాజులు వాళ్ళు ఏలారు, పరిపాలించారు. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సైడ్లో ఒకవేళ మనం గమనించినట్లయితే మరి అనేక మార్లు మనం ఏం చేస్తుంటామంటే వారిని ఆశ్రయిస్తుంటాము. ఒక డిపార్ట్మెంట్లో నాకు ఒక పని కావాలంటే వారిని ఆశ్రయిస్తుంటాము. అక్కడ కొన్నిసార్లు మరి మన పాకెట్స్లో నుండి వారు అడిగిందంతా కూడా ఇస్తుంటాము. గుడ్డిగా నమ్ముతుంటున్నాము. కొన్నిసార్లు పని కావచ్చు, కాకపోవచ్చు. కానీ మనం గమనించినట్లయితే మరి రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటిది అని అంటే, మరి ప్రజలని మరి మనుషులని అలాగనే మరి ఏదైతే పరిపాలన యంత్రాంగం ఉంటున్నదో, లేక ఆయా డిపార్ట్మెంట్స్ ఉంటున్న ఆయా మినిస్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి మనం గమనిస్తే వీరు ఎవ్వరు కూడా మనకు తగిన సహాయమును తగిన సమయమందు మనకు చేయలేని పరిస్థితిలో ఉంటారు. మరి కొన్నిసార్లు మేలు కంటే కూడా వారు ఇంకా భయంకరమైన కీడు చేయడానికి కూడా ఆస్కారాలు ఉంటుంది. కానీ మన దేవుడిని మరి ఆశ్రయించటం వలన మనకు మేలు కలుగుతుందనే విషయం మర్చిపోకూడదు మనం. తర్వాత మరి కొంతమంది అయితే ధనం మీద మరి వారి యొక్క మనసంతా కూడా ఆ ధనం మీదనే ఉంటున్నది, లేక వారు ధనంనే నమ్ముకుంటున్నారు. ఇంకా నాకు ఎంత అయినా నేను ఏమైనా చేయొచ్చు, అందును బట్టి వారు గర్విస్తుంటున్నారు. అలాగనే మరి అన్యులైతే వారు ఎవరిపైన నమ్మిక ఉంచుతున్నారు? వాళ్ళు పూజించే ఆ యొక్క విగ్రహాల మీద. మరి ఇంకా చూసినట్లయితే ఈ రోజుల్లో యువత గురించి మనం మాట్లాడినట్లయితే భయంకరమైన సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉంటున్నారు. మరి ప్రేమలో పడడము, ఒకరిని అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కావచ్చు, అబ్బాయి అమ్మాయిని నమ్మడం కావచ్చు, ఈ విధంగా జరుగుతూ మరి వారి యొక్క జీవితాలు పాడు చేసుకుంటున్నారు. వారు ఏ విధంగా ఉంటున్నారు అని అంటే, వారు ఉంచుకున్న ఆ యొక్క నమ్మిక ఉండలేకపోతుంది. అది చాలా కాలము ఉండలేని పరిస్థితిలో మరి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ వారు తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, మరీ భయంకరమైన స్థితిలో యవనస్తులు ఉంటున్నారు. డ్రింక్స్, డ్రగ్స్, గాంజాయి, ఎన్ని పేర్లు, హెరోయిన్ అంటారు. ఇంకా నేనైతే అనుకుంటున్నాను ఇంకో కొంతకాలం అయితే ఇంకా కొత్త పేర్లతోటి ఎన్నో వస్తాయి కావచ్చు. చిన్న పిల్లలు, బాల్యంలో ఉండే పిల్లలు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. అయితే మనం క్రిస్టియన్స్గా ఈ సమయమున మరి ఒక పాట ఇంగ్లీష్లో ఈ విధంగా ఉన్నది, ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డోంట్ డిస్పేర్, హీ ఈజ్ అ ఫ్రెండ్స్ ట్రూ టు యూ, నో మ్యాటర్ వాట్ యువర్ ట్రబుల్స్ ఆర్, జీసస్ విల్ సీ యూ త్రూ అని ఉన్నది. కాబట్టి మరి ఇట్టి పాటలు మనం పాడగలుగుతున్నామా ధైర్యంగా? మరి దేవుడి కొరకు మరి దేవుని అందే మరి నమ్మిక ఉంచుతున్నామా అనేది చూసుకోవాలి. 1 తిమోతి గ్రంథం 6:17లో శ్రేష్టమైన మాటలు కొన్ని ఇక్కడ ఉంటున్నాయి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిర ధనమందు నమ్మిక ఉంచక, సుఖము అను
సుఖంగా అనుభవించుటకు సమస్తమును ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ లోకంలో ఏది ఉన్నా కానీ ధాన్య రాశులు ఏది కూడా నిలవజాలదు. మరి అది కొంతకాలమే. మనము మరి ఇక్కడ పౌరులం కాదనే విషయం మర్చిపోకూడదు. దేవుడు సమస్తమును కూడా ధారాళంగా ఆయన దయచేస్తున్నాడు. మరి అందుని మట్టి నమ్మిక ఆయన ఎడల మాత్రమే మనము ఉంచవలసిన వారమై ఉన్నాం. మరి ఆయన యందు నమ్మిక ఉంచినట్లయితే మనం ఆశీర్వదింపబడతాం, సురక్షితంగా మరియు దేవుని సహాయం పొందుకునే విధంగా మనం ఉంటాం. తర్వాత కీర్తనలు 125:1 యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలచు సియోను కొండవెలుందురు. ఇట్టి విశ్వాసమును, ఇట్టి నిలకడ, ఇట్టి బలమును, శక్తిని దేవుళ్ళో అనుదినము మనందరం కూడా పొందుకును గాక. మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయను గాక. దేవుడు ఇట్టి మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్. రక్షణ ప్రభు నీవేనా ఆధారము, దేవ నీవేనా ఆశ్రయము, దేవ నీవేనా శరణము, యెహోవా నీవేనా రక్షణ ప్రభు నీవేనా ఆధారము. కరుణించు దేవా, కరుణించు దేవా, కరుణాల వాలా నీ విరోధిని అపరాధిని, నీ విరోధిని అపరాధిని నిరాశ్రయను నీవే నా అరుణోదయము, అరుణోదయము, దేవ నీవే నా ఆశ్రయము, దేవ నీవే నా శరణము, యెహోవా నీవే నా రక్షణ ప్రభు నీవే నా ఆధారము. రాజాధిరాజా
పాడెదను. దేవ నీవే నా ఆశ్రయము, దేవ నీవే నా శరణము, యెహోవా నీవే నా రక్షణ. ప్రభు నీవే నా ఆధారము, నీవే నా ఆధారము, నీవే నా ఆధారము. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు, భయమేమి లేదు నాకు. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండా, ప్రతి మాటకెల్లవారు పరభావమెంచుచుండా. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. మగబూని వారు నన్ను హతమార్చజూచియున్న, మరణంబు నుండి నన్ను కడువింత రీతిగాను. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువా నా ప్రక్క నుండి నన్ను తప్పించినావు. ప్రభువానే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినా.